VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే జయసూర్య నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో జరిగిన తెలుగుదేశం సభలో మాండ్ర శివానందరెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమం కోసం తాను చెప్పినట్లు ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు సచివాలయ సిబ్బందితో కలిసి నగదు అందజేసిన నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ నాయకులు. కష్టపడి ప్రజలంతా గుర్తించి నిర్ణయించినారు. దాంట్లో మేము భారత రాజకీయాలు ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మన నందిపూడి వర్గాన్ని శివానందరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జయసూర్య గారి సహకారంతో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ సంబంధిత ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆళ్లగడ్డ హరిసర్వోత్తమరావు గారికి, అలాగే ఎర్రగూడూరు సర్పంచ్ లక్ష్మీబాయి గారికి, అలాగే పాములపాడు గోవిందన్న గారికి, మాన్ముక్కుల వెంకటేశ్వరరావు అన్న గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని పిలువబడే హరినాథ్ రెడ్డి అన్న గారికి, అలాగే మండల పార్టీ కన్వీనర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్న గారికి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిమ్మారెడ్డి అన్న గారికి, వేదిక కింద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి, పాములపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నిన్నటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పెన్షన్ కార్యక్రమాలు ఆ రోజు కేవలం 50 రూపాయలు 75 రూపాయలతో మొదలుపెట్టినటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఈరోజు ఆయన నాటినటువంటి చెట్లు వృక్షాలైనాయి. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏది చేసినా పేదల పక్షాన్నే చేసినాడు. మన నియోజకవర్గానికి సంబంధించి తెలుగంగకు ఇక్కడ పునాది వేసినటువంటి నాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. కాబట్టి బ్యాంకుల్లో వేసి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులో వేయించారని చెప్పేసి ఒక అబండాలు వేసినాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు ఇంటికి పెన్షన్లు రావన్నాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు వాలంటరీ వ్యవస్థ ఉండదు, మిమ్మల్ని పట్టించుకునే నాయకుడే ఉండడు అని చెప్పేసి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసినారు. కానీ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనించినారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ 1000 రూపాయలకు పెంచినాడు ఒకటేసారి చంద్రబాబు నాయుడు గారు. అలాగే 2000 ఉన్నటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 2000 చేసినాడు. కానీ ఏదైతే ఒక్క అవకాశంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 2019లో 3000 ఇస్తానని చెప్పేసి ఇవ్వలేకపోయినాడు. మొట్టమొదటి రోజునే ఆయన ప్రమాణ స్వీకారం రోజులనే ఈ పెన్షన్ కార్యక్రమానికి తిలోదకాలు ఇచ్చి నేను దశల వారీగా పెంచుకుంటూ పోతా అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసినాడు. అంతేకాకుండా కేవలం ఆయన 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో కేవలము ఆయన మొదటి సంతకాలుగా చెప్పినటువంటి 5 స్కీములు కూడా ఎక్కిన మొదటి రోజునే సంతకాలు పెట్టడం జరిగింది. వాటిలో మొదటిది నిరుద్యోగులకు 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి మెగా డిఎస్సి 16,347 పోస్టులకు మొదటి సంతకం పెట్టడం జరిగింది. అలాగే రెండవది రైతుల్లో ఒక అపోహలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చితే మన పొలాలు ఉండేవి కాదు, మన వేలు ఉండేవి కాదు, టైటిల్ యాక్ట్ చట్టాన్ని తెచ్చినాడు. అటువంటి చట్టాన్ని కూడా రెండో సంతకంతో రద్దుపరిచి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు రైతులకు విముక్తి కలిగించినాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం. మూడవది వచ్చేసి ఏదైతే పేదలకు 3000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసి జూలై 1వ తారీఖునే ఉదయం 5:30 గంటలకు ఆయనే స్వయంగా వచ్చి
మన లోకేష్ బాబు గారి నియోజకవర్గమైనటువంటి పెనువాకలో ఉదయం 6 గంటలకే వచ్చి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి పోయి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక కాలనీకి వెళ్ళి పెన్షన్ పంచినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన సార్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఎవరు చెప్పలేనటువంటిది. దాదాపు అంటే 45 సంవత్సరాల వయసు లోపలే ముఖ్యమంత్రి అయినాడు, 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఆయన రికార్డు ఏది చేసినా ఒక చిరస్థాయిగా నిలబడిపోయేటటువంటి కార్యక్రమాలే మన చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ఏదో పిక్ పాకెటర్లు రౌడీలు ధర్నాలు చేశారు, కానీ అదే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులు అనవసరంగా ఎక్కించి జైలుకు తీసుకపోతే దేశాలలో విదేశాలలో ఎక్కడ ఉన్నటువంటి తెలుగువారు కానివ్వండి అందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలిపినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిగా 2024 ఎలక్షన్లో పోతే అందరూ స్వాగతించి మన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే రాష్ట్రానికి 3 రాజధానులు లేక చేసి రాష్ట్ర రాజధాని పేరు చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టే సత్తా ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి దాదాపు 164 పైసలకు చీట్లు ఇచ్చి ఈరోజు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి ఇక 4వది మనము అన్న క్యాంటీన్లు పేదవారికి ఏదైతే మనము అన్న క్యాంటీన్లో గతంలో 5 రూపాయలకి భోజనం పెట్టినటువంటి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 4వ సంతకంగా పెట్టాడు. ఈ రోజు మళ్ళా దాన్ని రాష్ట్రంలో అన్న క్యాంటీన్ ప్రారంభించబోతున్నాం. మన నందికొట్కు నియోజకవర్గంలో కూడా మన అన్న క్యాంటీన్ తెరవబోతున్నాం. 5వది వచ్చేసి డిగ్రీ చదివిన పిల్లలకు కూడా నైపుణ్యం కొరకు నైపుణ్య గణన కోసం కూడా 5వది స్కిల్ డెవలప్మెంట్ కూడా సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 సంతకాలు ఒక రైతులకు సంబంధించింది, ఒక వృద్ధాప్యానికి సంబంధించినది, అలాగే యువతకు సంబంధించిన అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగానే ఆ 5 సంతకాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు పెంచినటువంటి పెన్షన్ ఏప్రిల్ నెల 1000, మే నెల 1000, జూన్ నెల 1000 కలుపుకొని ఈ నెల నుంచి 4000 కలుపు కాబట్టి 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు 1వ తారీఖుని అందించినాడు. ఎందుకంటే మీరు చూసినారు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలన్నా, 1వ నెల వచ్చిందంటే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలన్నా, ఒకటి రిజర్వ్ బ్యాంక్ కాడికి ఆస్తులు కుదబెట్టడానికి పోయేవాడు, లేదంటే కేంద్ర ప్రభుత్వం మోడీ కాళ్ళు పట్టుకోవడానికి పోయేవాడు. కానీ ఈ రోజు మన సార్ ఎక్కడికి పోలేదు. కానీ 5,000 కోట్లు ఈ రోజు మనకు బడ్జెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగస్తులకు 1వ తారీఖు నాడే జీతాలు పడినాయి. పన్నేళ్ళేనమ్మా మీకు అందరికీ ఉద్యోగస్తులకు 1వ తారీఖు పడిన జీతాలు. అలాగే పెన్షన్దారులకు అందరికీ కూడా ఈ రోజు 1వ తారీఖు నాడే పెన్షన్ ఇస్తున్నాడు. కాబట్టి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మన నియోజకవర్గం అభివృద్ధి బాటలు నడిపించడానికి ఉంటుంది. ఖచ్చితంగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అయితేనేముంది, ఎస్ఆర్బిసి అయితేనేముంది, లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని మన ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలంగా చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే సార్ కూడా పబ్లిక్ మీటింగ్లనే మీరు ఎంత మెజారిటీ తెస్తే దానికి 300 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని, మనము ఏదో 20,000 ఇస్తామనుకున్నాను కానీ మీరు అలా 10,000 ఇచ్చారు. సో ఖచ్చితంగా మనకు మన అధినేత 30,000 ఎకరాలకు సాగునీరు అందియాల్సిన బాధ్యత ఉంది. మనం కూడా ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ద్వారా వెంటబడి మన పనులు నెరవేర్చుకొని సాగునీరు ఖచ్చితంగా అందించే బాధ్యత కూడా తీసుకుంటాము. ఇంకా ముఖ్యంగా యువతకు కావాల్సింది ఉద్యోగ అవకాశాలు. మంచి నాయకుడు ఉంటేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే ఎవడు పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయడు, ఉన్న వాళ్ళే ఇక్కడ నుంచి పారిపోయినారు. అటువంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రానికి. మళ్ళా చంద్రబాబు నాయుడు అధినేత అయినాక పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా మన తంగడంచెల్లనే 1,600 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు మెగా ఫుడ్ పార్క్ కోసం కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సూపర్ 6 మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మన సార్ చెప్పడం జరిగింది. మనకు కావాల్సింది, రైతాంగానికి కావాల్సింది సాగునీరు, మన పిల్లలకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా నెరవేరుస్తాము. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి పేదవాడిని ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మీ పాములపాటు నుంచి కూడా మంచి మెజారిటీ వచ్చింది. మీ మండలం నుంచి దగ్గర నాకు 1000 ఓట్ల మెజారిటీ వచ్చింది మన ఎమ్మెల్యే అభ్యర్థికి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా.